హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పాల తాలికల ప్రాసెస్. పాల తాలికల కోసం ముందుగా 5 స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఇక్కడ రైస్, రాగి పిండి 2 కలిపి మరపట్టించినది పిండి 1 కప్పు తీసుకున్నాను. రైస్, రాగి 2 మిక్స్ చేసి పిండిని తీసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, సాల్ట్ వేసుకున్నాను. జాగ్రి, మనము పిండి వేస్తాం కాబట్టి కొంచెం లైట్గా స్వీట్నెస్ కోసం వేసుకుంటున్నాను. జాగ్రి మెల్ట్ అయ్యే వరకు నీళ్ళు బాగా మరగాలి. మరిగినాక పిండిని వేసుకుందాం. జాగ్రి పర్ఫెక్ట్గా మెల్ట్ అయినది. ఇక్కడ రైస్, రాగి పిండి 2 కలిపి మరపట్టించినది 1 కప్పు తీసుకున్నాను. వేసేసుకోవాలి. 1 స్పూన్ ఘీ వేసుకున్నాను. పిండిని వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కలిపి మరపట్టించాను. రాగి, రైస్. మనకు పాల తాలికలు రాగి పిండితో అయితే కొంచెం హెల్తీగా ఉంటాయని రాగి పిండి, రైస్ 2 కలిపి పాల తాలికలు రెడీ చేస్తున్నాము. ఇక్కడ 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పిండిని బాగా స్టవ్ మీద పర్ఫెక్ట్గా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చాను. చల్లగా అయిపోయినాక ఒక ప్లేట్లో వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పతలాగా కాకుండా మీడియంగా పెట్టుకున్నాను. పిండిని చేతికి కొంచెం ఘీ పెట్టి అంటుకోకుండా చేతికి మనకు తాలికలని రెడీ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాలికలని రెడీ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో, మీడియం సైజులో అయితే కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు. మరీ సన్నగా చేయకూడదు. మీడియంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో మనము తాలికల్ని రెడీ చేసుకోవాలి. కొంచెం లైట్గా చేతికి ఘీ అప్లై చేసి చేసుకుంటే మనకు పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇంకా అన్ని తాలికలని రెడీ చేసుకున్నాను. కొంచెం ఈ సైజులో రెడీ చేశాను. కొంచెం రౌండ్గా కొన్ని తాలికలని రెడీ చేసుకున్నాను. ముందుగా మేము పిండి కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఇది కొంచెం మెల్ట్ చేసి మనకు మిల్క్లో వేసుకుంటే మనకు చిక్కదనం అనేది వస్తుంది. కలిపి పెట్టుకున్న పిండి మొత్తము ఎక్కడ ఉంట లేకుండా కలిపేసుకున్నాము. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇలాచి ఒక 4 ఇలాచి వేసుకున్నాను. 4 నుంచి 5 వరకు.
మధ్య మధ్యలో పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి అడుగు అంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. 5 స్పూన్ల సగ్గు బియ్యం నానబెట్టుకునేవి కూడా వేసేసుకొని పాలతో పాటు అవి కూడా మెత్తగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో సగ్గు బియ్యం పాలు మాడకుండా బాగా కాగనిచ్చినాక తాలికలని వేసేసుకోవాలి. ఇక్కడ తాలికలు వేసేటప్పటికి మనము కలపకూడదు. ఇవి రౌండ్గా చేసిన తాలికలు, కొన్ని నిలువుగా కొన్ని రౌండ్గా చేసిన తాలికలను వేసుకున్నాను. ఇక్కడ నేను జాగరి వేయటం మర్చిపోయాను. కొన్ని తాలికలని మిగిలిచ్చేసాను. అందుకని సైడ్కి వేసుకుంటున్నాను జాగరి మళ్ళీ తాలికల మీద వేస్తే బరువుకి అంటుకొని పోతుంది. అందుకని సైడ్కి వేసుకున్నాను. మిక్స్ చేయకుండా మిగిలిన తాలికల్ని కూడా వేసేసుకుంటున్నాను. మీరు ముందుగానే జాగరి వేసేసుకోవాలి. నేను జాగరి వేయటం మర్చిపోయి తాలికలు కొన్ని వేసినాక ఆ తర్వాత వేసుకున్నాను. అన్నీ రౌండ్ మొత్తం కూడా వేసేసుకున్నాము. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికినాక అప్పుడు మనము మిక్స్ చేయాలి. మనకు జాగరి కూడా మెల్ట్ అయిపోయినది. ఇంకా ఇవి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనిస్తాము. తాలికలు పర్ఫెక్ట్గా ఉడికినవి. మనము రాగి రైస్ వేసాం కాబట్టి తాలికలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినవి. మేము కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి చిక్కదనం కోసము. మనము కలుపుకున్న పిండిలోదే తీసుకొని కలిపినది డ్రై ఫ్రూట్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. కాజు కిస్మిస్ ఘీలో ఫ్రై చేసి వేసేసుకున్నాను. ఇది ఇప్పుడు పతలాగా ఉన్నది, కొంచెం చిక్కదనంగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. పర్ఫెక్ట్గా ఒక 2 నిమిషాలకే మనకు చిక్కదనం వచ్చేసినది. స్టవ్ని ఆపేసుకొని ఒక ప్లేట్లోకి తాలికలని తీసుకుందాం. మీరు కావాలంటే ఓన్లీ రైస్తో పాటైనా చేసుకోవచ్చు తాలికలని. నేను ఇక్కడ రాగి రైస్ 2 మిక్స్ చేశాను కాబట్టి తాలికలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినవి. పాల తాలికలు పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అయినవి. పాల తాలికలు రెడీ.